వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ భర్త తాడిబోయిన రమేష్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ సభ్యులు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనికి వచ్చే అర్హత లేకపోయినా కౌన్సిల్ హాల్లోకి వచ్చి తమతో వాగ్వాదం చేయటమే కాక దుర్భాషలాడారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ సభ్యులు పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లు ఇచ్చిన అవినీతిలో ఈ మున్సిపల్ అధికారుల పాత్ర, గత ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతవరకు ఉందనేది ఈరోజు బట్టబయలైంది. డ్వాక్రా మహిళల దగ్గర నుంచి లబ్ధిదారులుగా వాళ్ళని చేర్చి వాళ్ళ దగ్గర 2000 చిల్లర మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 50,000 చొప్పున మున్సిపల్ కమిషనర్ గారు, మెప్మా వాళ్ళు, హౌసింగ్ ఏఈ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో 10 కోట్ల వరకు వీళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళ అకౌంట్లో వేసుకొని అది ఎవరికి ఇచ్చారు, ఎంతవరకు అది సద్వినియోగపరిగింది, అది ఎవరు ఏ విధంగా దాన్ని వాడారు అని అడుగుతుంటే కమిషనర్ గారు సమాధానం చెప్పలేకపోతుంటే, మాట దాటేస్తుంటే మేము గట్టిగా మాట్లాడుతూ ఉంటే కౌన్సిలర్ కాని వ్యక్తి కౌన్సిల్ హాల్లో ప్రవేశించి కమిషనర్ గారిని మాట్లాడుతూ గట్టిగా మా టీడీపీ కౌన్సిల్ మీదకి ఇష్టారాజ్యంగా బూతులు ఎడుతూ మీరేంటి, మీకు సమాధానం చెప్పేది ఏంటి, మీరెవరు, మీకేం సంబంధం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది అంశంలో లేదు, అంశంలో దాని గురించి ఇక్కడ కౌన్సిల్లో మాట్లాడతారేంటి అని ఆడవాళ్ళని మాట్లాడుకోవడానికి మాటలు, వినకూడని మాటలు, అసభ్య పదాలతో ఆడవాళ్ళని నీచంగా తిరుగుతూ వాళ్ళ మీదకి రావడం జరిగింది. ఈ మున్సిపల్ అధికారులకి, కమిషనర్ గారికి, మాజీ ప్రజాప్రతినిధులకి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి కౌన్సిల్కి రప్పించి ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టుగా చేయాలని మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ గారైన మనోహర్ గారికి, మా ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుకుంటూ, ఆ ప్రభుత్వంలో అనేక రకాల ఆరోపణలు, అవినీతి జరిగినటువంటి పరిస్థితి, దానిలో భాగంగా 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది. దాని మీద డ్వాక్రా సంఘాలతో కూడా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల మీద ఏమైపోయినాయో తెలియదు. ఈ రోజుకి కూడా 10 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఏమైపోయిందని చెప్పి మేము కౌన్సిల్ హాల్లో అడుగుతుంటే దాని మీద చర్చ అని పక్కదో పట్టించాలని చెప్పేసి చైర్మన్ గారు భర్త అయినటువంటి తాడిబోయిన రమేష్ గారు కౌన్సిల్ హాల్కి అసలు ఆ రకంగా రాకూడదు, వచ్చేసేసి వారు అనేక రకాల దుర్భాషలాడి మీకు చెప్పేదేంటి, మీకు చేసేదేంటి, మీరు అడగాల్సిన అవసరం లేదు, ఏదైనా మా ఇష్టం, మేము ఏ రకంగా చేసుకుంటాం, మాకు బలం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి తాడిబోయిన రమేష్ గారు మా కౌన్సిలర్ అయినటువంటి అరుణ్ గారి మీద, బ్రహ్మేశ్వరరావు గారి మీద, ఇద్దరి మీదకి వచ్చి నానా బండబూతులు తిట్టి మీదకి రావడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజున మన తెనాలి పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మామూలు బూతులు తిడుతున్నాడు, మీరేంటి ఇదే, మేము అంతకుముందు మేము చెప్పాల్సింది ఏముంది అని ఆ మాట అనుకున్న ఇంకా బూతులు తిడతా మాట్లాడుతున్నాడు. నువ్వు బూతులు తిట్టమాక, మామూలుగా మాట్లాడు, బూతులు మాట్లాడమాక అన్న అనే కొద్దిగా కూడా వినకుండాను, ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు చేసేది ఏంటి అని చెప్పానని మాకు ఆడవాళ్ళన్న ఉన్నత జ్ఞానం కూడా లేకుండా లేడీస్ మీద అట్లా తిట్టడం ఇది కరెక్ట్ కాదు. జగనన్న కాలనీ దాని గురించి అడుగుతుంటే మీరేంటి అడిగేది, మీరేంటి చెప్పేది అని మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరేంది అని ఆ మాట కూడా అట్లా బూతులు తిడతా అంటున్నాడు. మీరేంది అసలు అడగాల్సిన జగనన్న కాలనీ అని బూతులు తిడతా అబ్బాయి త్రిమూర్తులు గారు గట్టిగా మాట్లాడేసరికి మళ్ళీ యుగంధర్ గారు మాట్లాడేసరికి ఈ బూతులకి మొదలుపెట్టారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
స్థానిక షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువచల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. 115 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, గ్రూప్ 2 దేవాలయాల ఈవో హరిప్రసాద్లు మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి తిరుమూర్తి, సంగీతన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజన్ రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజెట్టి వెంకటేష్, మధు హరీష్, బచ్చు లీలా ప్రసాద్, వెచ్చ కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలిలోని శ్రీ సూచనా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 9 రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు అలాగే 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామివారికి పంచామృత స్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ మంజుసూక్త హోమాది కార్యక్రమాలతో పాటు బ్రహ్మశ్రీ మురుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఈ సమయంలో పునరుసు నక్షత్రం ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. వైఖాన సాగమోక్తంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు బ్రహ్మేశ్వర శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో నాగమార్తి యొక్క బృందం ఈ యొక్క కళ్యాణ క్రతువుని ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. మహేష్ బాబు సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మహేష్ బాబు సహకారంతో బురిపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమకు 43వ వైద్య శిబిరం అని చెప్పారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. హెల్త్ డిపార్ట్మెంట్ బాలాజీ ఈరోజు మనం బుర్రెపాలెంలో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మహేష్ బాబు యొక్క సౌజన్యంతో యాక్చువల్లీ లాస్ట్ 9 to 10 years నుంచి మనం క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఆంధ్ర హాస్పిటల్ నుంచి తరఫున. సో ఇది 43rd క్యాంప్ అనమాట. 43rd క్యాంప్ మనకి బుర్రెపాలెం విలేజ్లో ఈరోజు కృష్ణ గారి సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ క్యాంప్లో అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, సర్జరీ అలా అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ ఉన్నారండి. సో ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్స్ ఉన్న డాక్టర్స్ని మన విలేజ్ వాళ్ళందరూ బుర్రెపాలెం విలేజ్ వాళ్ళందరూ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అండ్ ఈ కార్యక్రమం ఇట్లాగే కంటిన్యూగా మనం సర్వీస్ చేయాలని చెప్పేసి మహేష్ బాబు గారి దీంతో అసోసియేషన్తో ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆంధ్ర హాస్పిటల్స్ వారు మహేష్ బాబు గారి సౌజన్యంతో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా గ్రామంలో నిర్వహిస్తున్న మెగా క్యాంపు అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు అన్ని రకాలుగా వైద్య సేవలు ఇక్కడ ఉచితంగా అందిస్తున్నందుకు మా గ్రామస్తుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా గత 10 సంవత్సరముల నుంచి ఇక్కడ ఇది 43వ క్యాంపుగా ఈ ఆంధ్ర హాస్పిటల్ వారు చేసే వైద్య సేవలు కానీ గ్రామస్తులకి యొక్క వైద్యాన్ని గురించి వాళ్ళు తీసుకునే శ్రద్ధను అభినందిస్తూ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మన బుర్రిపాలెంలో మహేష్ బాబు ఫౌండేషన్తో కలిపి ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది 43వ ఉచిత వైద్య శిబిరం. గత 9 నుంచి 10 సంవత్సరాలుగా ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు మహేష్ బాబు గారి అసోసియేషన్తో మెగా క్యాంపులు అరేంజ్ చేస్తున్నాం. ఇది కావాలని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. తెనాలిలోని బురిపాలెం రోడ్లో శ్రీ ఓంకార ఆశ్రమం నందు పరివార దేవతా సమేత శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. ఉదయం నిత్య పూజలు, యంత్ర పూజలు, పీఠన్యాస
రత్నన్యాసాదులు నిర్వహించారు. ప్రతిష్టా మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఓంకారేశ్వర స్వామి వారికి పూజలు చేశారు. శాస్త్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం విశేష పూజా కార్యక్రమాలను వేద స్వస్తి పూర్వకంగా నిర్వహించినట్లు ఈవోలు అవతు శ్రీనివాస్ రెడ్డి, హరిప్రసాదులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతిష్టా మహోత్సవం అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమాలని దేశబోయిన మహేశ్వరరావు, గోపిశెట్టి నాగేశ్వరరావు, ఆదిన కృష్ణ, తాడిబోయిన అనిల్, తాడిబోయిన గోపి, అర్చకులు స్వర్ణ, వెంకట నాగకుమార్ శర్మలు పర్యవేక్షించారు. బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాదాచార్య గారి యొక్క బ్రహ్మత్వంలో వారి యొక్క శిష్య బృందంతో కలిసి మన అమరావతి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి తెనాలి పట్టణంలో ఓంకార ఆశ్రమంలో ఓంకారేశ్వర యొక్క దివ్య ప్రతిష్టా కార్యక్రమం మరియు ఆంధ్రప్రదేశ్లోనే శరభశాలలో ఉపాసన చేసే ఒక గురువు, ఒక శిష్యురాలు వారి యొక్క మార్గదర్శకంలో శరభశాల యొక్క ప్రతిష్టా కార్యక్రమం కూడా ఈరోజు జరుపుకోవడం శుభముహూర్తంలో, శుభలగ్నములో, శుభ సమయంలో ఓం నమశివ అనే నామస్మరణతో భక్తుల ఆనంద వేడుకలతో దివ్యమైన ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వాశ్రమంలో గురువుగారి శిష్యురాల్ని శరభశాల మంత్ర ఉపాసన కూడా చేసి తరించిన మహద్భాగ్యం. లలిత ఉపాసన చేసే వాళ్ళని శరభేశ్వరుడి రూపంలో ఈశ్వరుడు రక్షిస్తారని శాస్త్రం చెప్పినట్లు నిరంతరం శరభేశ్వరుడి రక్షణలో ఈ స్థాయి దాకా ఎదిగే మహద్భాగ్యం దొరికింది. మా గురుదేవులు బ్రహ్మశ్రీ మృత్యుంజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1000వ ప్రతిష్ట మా గురువు గారు ఆగమశాస్త్ర పండితులుగా ఇప్పటికి వరకు చేసిన ప్రతిష్టలలో ఈరోజు శరభేశ్వర స్వామి ప్రతిష్ట 1000వ ప్రతిష్ట. ఇది మా అందరికీ ఎంతో 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 గర్వకారణం, ఆనందదాయకం కూడాను. మన తెనాలి పట్టణంలో ఉరిపాలెం రోడ్లో వేయించేసినటువంటి దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిన శ్రీ ఓంకారాశ్రమం నందు ఓంకారేశ్వర స్వామివారి దేవాలయం సీజప్ నిధులతో మరియు ఆశ్రమ నిధులతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ప్రయాణ దీక్షతో మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచారి గారి ఆధ్వర్యంలో ఎంతో రాత్రి వర్షం పడినా కూడా ఎంతో నిష్ఠతో కార్యక్రమంతో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించున్నారు. ఈ కార్యక్రమాన్ని శివస్వామి గారి చేతుల మీదుగా మరియు మాతాజీ స్వామివారి చేతుల మీదుగా జరగటం మన యొక్క తెనాలి పట్టణ ప్రజల యొక్క పుణ్యఫలము. ఈ కార్యక్రమంలో వచ్చి వీక్షించి దర్శించుకున్న భక్తులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో 108 మంది చిన్నారులతో గోవిందనామ సంకీర్తన యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం 8వ సంవత్సరం నుండి 16 సంవత్సరాల లోపు 108 మంది చిన్నారులతో గోవిందనామ సంకీర్తన నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 1/6/2025 తేదీ ఆదివారం సాయంత్రం మరియు 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు తెనాలి బోస్ రోడ్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థాన మండపానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9246440685 ను సంప్రదించవలసిందిగా సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో జూన్ 6వ తారీఖు అంటే వచ్చే నెల 6వ తారీఖు శుక్రవారం అయింది. ఉదయం 7 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు చిన్నపిల్లలచే అంటే 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళచే గోవిందనామ సంకీర్తన యజ్ఞం చేయదలిచినాము. ఈ యజ్ఞంలో ఉదయం 7 గంటలకల్లా హాజరైతే 3 సార్లు దేవస్థానం చుట్టూ మాడవీధుల్లో మన గోవిందనామ సంకీర్తన చేయించి అనంతరం స్వామివారి దర్శనం, ప్రత్యేక దర్శనం, స్వామివారి ప్రత్యేక దర్శనం, అభిషేక తీర్థం ప్లస్ ప్రసాదం మరియు ప్రసాదం ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం. అనంతరం ఈ పక్కన కళ్యాణ మండపంలో ఒక 3 సార్లు గోవిందనామ సంకీర్తనలు చేయించాక ప్రసాద వినియోగం ఉంటుంది. ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొనదలిచిన వాళ్ళు రేపు ఆదివారం అంటే 1వ తారీఖు మరియు 4వ తారీఖు బుధవారం వచ్చి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో మీ పేర్లు నమోదు చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన గోవిందనామ బుక్లెట్ మీకు ఇస్తాము. అదిగాక ఈ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి స్వామివారి రూపు ఉన్న మెమోంటో కూడా
6వ తారీఖు శుక్రవారం మీకు అందజేస్తాము. 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వాళ్ళ వరకు ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొవాలి. సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోబడను. కంపల్సరీ నమోదు చేసుకున్న వాళ్ళకి మెమౌంటో ఇవ్వగలము. ఇంకా మరిన్ని వివరాలకి 9246440685 సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అందుతాయి. 6వ తేదీ జూన్ 6వ తేదీ శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి శ్రీనివాసరావు గారు వసుంధర గారు దంపతులచే ఏర్పాటు చేయబడిన చిన్నారులకు గోవిందనామ సంకీర్తనను 6వ తేదీ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చిన్నారులందరూ 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు చిన్నారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. కీర్తిశేషులు కన్నెగంటి కుమారస్వామి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కె రమేష్, కె జగదీష్, కె గిరీష్ కుమార్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా నాన్నగారిది 14వ వర్ధంతి అండి. ఆ సందర్భంగా గుర్రాశ్రీ గారి సహకారంతో ఇక్కడ పేదలకి అన్నదానం చేస్తున్నాము. భగవంతుడు మనశ్శాంతిను మా ఆయన ఆశీస్సులు మాకు దొరకాలని కోరుకుంటున్నామండి. మా నాన్న కుమారస్వామి గారు 14వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆయనకి ప్రశాంతత అన్నీ కూడా స్వర్గంలో దొరకాలని కోరుకుంటున్నాం. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు సదా ఉండాలని కోరుకుంటున్నాం. కన్నెగంటి కుమారస్వామి గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుమారులు, వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఉన్న రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుమారస్వామి గారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని, వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయినటువంటి భానుమతి గారికి అల్లుడు గారు అయినటువంటి గిరి గారు మరి వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రమేష్ గారు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. అవినీతి ఆరోపణలతో దద్దరిల్లిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ భర్త తాడిబోయిన రమేష్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.